అందరికీ నమస్కారం. దేశంలో దొంగలు పడ్డారంటే ఏమనుకోవాలి చెప్పండి. గతంలో దేశంలో దొంగలు పడ్డారు, బందిపోట్లు పడ్డారంటే ప్రజలంతా ఉమ్మడిగా పోరాటం చేసి దొంగలను, దోపిడీదారులను తరిమి కొట్టేవాళ్ళు. ఇప్పుడు దేశంలో దొంగలు పడటం అనేది రాజకీయ పరంగా భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. అప్పుడు దొంగలు ఉన్నవాడినే దోచుకుంటున్నారు. ఇప్పుడు నాయకులు సామాన్యుడి కానించి ప్రతి ఒక్కరిని దోచేసుకుంటున్నారు. దేశంలో నిరక్షరాస్యత 90 కోట్లకు పైగా పెరిగిపోయింది. ఉపాధి లేదు, భవిష్యత్తు లేదు. దేశానికి స్వాతంత్రం వచ్చిందే కానీ మనిషికి స్వేచ్ఛావాయువు కల్పించాడే కానీ గాంధీ ఆర్థిక స్వేచ్ఛ కల్పించలేదు. ఈ 90 కోట్ల మంది నిరక్షరాస్యులకు ఉపాధి స్వేచ్ఛ లేకుండా చేయడానికి కారణం మనలో లేని ఐక్యత, సమానత్వం. ఇప్పుడు జరుగుతున్న విధానాలు బట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది. కుల మతాలతో రెచ్చగొట్టి మనకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. దేశాన్ని ఆర్థికపరమైన అంశాలను ప్రైవేటు పరం చేసి ఉపాధి లేకుండా చేస్తున్నారు. ఈ 90 కోట్ల మందికి ఉపాధి కల్పించాలంటే చాలా కష్టం అవుతుంది. అందుకని కుల మతాలను రెచ్చగొడితే కొట్టుకు చస్తారు. మిగిలిన వాళ్ళని బాంబు దాడులతో చంపేయవచ్చు. ఉపాధి ఇవ్వలేకపోయినా జీవహింస చేయడానికి నాయకులు కంకణం కట్టుకున్నారు. అందుకు కారణం మనలో తెగింపు లేదు. మనలో తెగింపు లేని కారణంగా ప్రతి ఒక్కడు మనపై ఈది కుక్కల వలె మనపై ఎగిసిపడుతూ మన భవిష్యత్తును అంధకారం చేస్తున్నారు. మనకు మానవత్వం లేదు, సమానత్వం లేదు, పౌరుషం లేదు. మన పౌరుషాన్ని ఇంట్లో చూపిస్తాం కానీ స్వేచ్ఛగా 10 మందిలో చూపించలేము. దేశానికి పోరాడిన నాయకులంతా దేవుళ్ళు అయితే దేశాన్ని ఏలే నాయకులంతా సైతాన్లు, రాక్షసులుగా తయారయ్యారు. ఇది ఆలోచించకపోతే భావితరాల భవిష్యత్తు అంధకారం అవుతుంది. కానీ మనం ప్రశ్నించలేని వాడు మూగవాడు అవుతాడు. కానీ దేశానికి స్వేచ్ఛావాయువు కావాలనుకుంటే, సంపద కావాలంటే, ఆర్థిక స్వేచ్ఛ కావాలంటే ప్రతి ఒక్కడు వీరుడై పోరాడాల్సిందే. మనలో లేని సమానత్వం దేశానికి అంధకారం అవుతుంది. కానీ ఈ దేశంలో న్యాయం వ్యాపారం అయింది. దానికి కారణం మనమే. దానిని తరిమి కొట్టాలంటే మనలో ప్రతి ఒక్కరు సమిష్టిగా పోరాటం చేయాలి, కృషి చేయాలి. భావితరాల భవిష్యత్తుకు పోరాడాలంటే ప్రతి ఒక్కడు చైతన్యంతో పోరాడాల్సిందే. నీ భవిష్యత్తు కోసం నీ పోరాటం, నీ యుద్ధం నీదే, నీ భవిష్యత్తు నీదే. ఎక్కడెవడు ఏది ఉచితంగా ఇవ్వడు. నీ రక్తం తాగితే కానీ నీకు ఉచిత పథకాలు ఎవడు ఇవ్వడు. ఆలోచించాల్సింది ఇది నీ భవిష్యత్తు, నీ కోసం, నీ కుటుంబం కోసం నీ పోరాటం నీదే. ఆలోచించు సోదర, ఆలోచించు. గెలిస్తే హీరో అవుతావు, ఓడిపోతే జోకర్ అవుతావు. ఆలోచించాల్సింది ఇవే. నీ భవిష్యత్తు నీ చేతిలోనే. థ్యాంక్ యూ.